జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 2 కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. దేశభక్తిని చాటి చెప్పేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్టీసీ డిపో సెంటర్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జాతీయ పతాకంతో పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ సాగింది. భారత్ మాతా కీ జై, వందే మాతరం, జై హింద్ నినాదాలతో జంగారెడ్డిగూడెం మారుమోగింది. మన జెండా క్రియేట్ చేసింది మన పింగళి వెంకయ్య గారు. అయితే ఇవాళ 150 ఆయన పుట్టినరోజు. ఆ పుట్టినరోజు గురించి ఇవాళ ఆయనకి నివాళులు అర్పించుకోవడానికి ఇవాళ జెండా ప్రోగ్రామ్ ఇక్కడ చేశాం. 2 కిలోమీటర్ జెండా ప్రోగ్రాము అందరికీ వాళ్ళ ఇష్టంగా స్టూడెంట్సే వాళ్ళ సొంతంగా ఇవాళ జెండా ప్రోగ్రామ్ చేశాం. ఇవాళ మన దేశం గురించి పిల్లలకు తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ యువతకి, జెన్జీస్కి అయినా కానీ ఇంకా యువతకు అందరికీ కూడా మన దేశం గురించి ఎంత ఇంపార్టెంట్, ఎవరెవరు ఎంత సాక్రిఫైస్ చేస్తే మనం ఇవాళ ఈ సుఖమైన లైఫ్ ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలవాల్సిన అవసరం ఉంది. దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి కూడా బాగుంటుందని చెప్పి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరు, ఎవరెవరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.